Paul Emmanuel గారు, and after that Samuel Derika గారు. Greetings to you all in Jesus' precious and mighty name. It's my immense pleasure and joy to be here. First of all, I would like to congratulate both beautiful wedding couple. ఇద్దరికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మే ద లార్డ్ బ్లెస్ యూ. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్. ఎందుకు ఘనమైనది అని ఆలోచన చేస్తే, దైవ లక్షణాల గురించి నేను 2 విషయాలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దైవ లక్షణాల గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుడు 2 ప్రాముఖ్యమైన లక్షణాలు కలిగి ఉంటాడు. ఒకటి పరిశుద్ధత, రెండోది ప్రేమ. 2 లక్షణాలు దేవుడు కలిగి ఉంటాడు. ఎందుకు దేవుడు వివాహాన్ని ఘనమైనదిగా, పరిశుద్ధమైనదిగా, ఉత్తమమైనటువంటి దానికి ఎందుకు ఎంచుతున్నాడంటే, వివాహంలో పరిశుద్ధత ఉండాలి, రెండోదిగా వివాహంలో ప్రేమ ఉండాలి. చాలామంది మంచి సందేశాలు ఇచ్చారు. నేను ఐ వుడ్ లైక్ టు గివ్ సమ్ సజెషన్స్ రిగార్డింగ్ యువర్ వెడ్డింగ్ లైఫ్. మీ ఇద్దరి మధ్య ప్రేమ, మిక్కుటమైన ప్రేమ మీ ఇద్దరి మధ్య ఉండాలి. గ్రీకు భాషలో గ్రీక్ లాంగ్వేజ్ మనం చూసుకుంటే కనుక ఎక్కువ వెకాబులర్ అయినటువంటి లాంగ్వేజ్ ఏంటంటే గ్రీక్ లాంగ్వేజ్. గ్రీక్ లాంగ్వేజ్లో లవ్కి 4 ప్రాముఖ్యమైనటువంటి పదాలు ఉపయోగించబడతాయి. ఒకటి సార్జే, రెండోది ఫీలియో, మూడోది ఇరాస్, నాలుగోదిగా అగాపే. అంటే సార్జే అంటే తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య ఉండే ప్రేమను సార్జే అంటారు. అదే రీతిగా తోబుట్టువుల మధ్యన, స్నేహితుల మధ్య ఉండే ప్రేమను ఇరాస్ అంటారు. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ఆ రొమాంటిక్ లవ్ని ఏమంటారంటే ఇరాస్ అంటారు. అంటే ఫీలియో అంటే బ్రదర్స్ మధ్య ఉండే లవ్. ఆ తర్వాత అగాపే అంటే దైవిక ప్రేమ. సో వివాహంలో ఈ 4 ప్రేమలు మీ మధ్యన కనబడతాయి. అందుని బట్టి వివాహం చాలా ఘనమైనది. కొన్ని సందర్భాల్లో మీరు తల్లిదండ్రులు అంటే తండ్రి కుమార్తె పట్ల చూపించే ప్రేమను భార్య ఆర్ భర్త ఇద్దరి మధ్య కనబడాలి. ఆ తర్వాత మీ ఇద్దరి మధ్య ఎలాగో రొమాంటిక్ లవ్ ఎలాగో ఉంటుంది. అదే రీతిగా ఫ్రెండ్స్ మధ్య ఉండే ప్రేమ మీ మధ్యన ఉండాలి. ఇద్దరి మధ్య కూడా దైవిక ప్రేమ కూడా ఉన్నప్పుడు మీ కుటుంబాలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటాయి. రెండో సజెషన్ ఏంటంటే, మీ ఇద్దరి మధ్య కూడా ఏదైనా ట్రాన్స్పరెన్సీ ఉండటానికి వీల్లేదు. మీరిద్దరు కూడా ఒకరికొకరు ఫెయిత్ఫుల్నెస్ ఉండాలి, కంటెంట్మెంట్ ఉండాలి. ఇంకా చాలా చెప్పుకోవాలంటే ఇద్దరి మధ్య అట్లా ట్రాన్స్పరెన్సీ మీరు మెయింటైన్ చేయాలి. దేవుని లేకుండా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ కూడా దైవజనులు మీరు వింటూ ఉంటారు. మీరు కూడా దైవజనులే కాబట్టి అనేకమంది విషయాలు మీరు అనేకమంది దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని మనసారా కోరుతున్నాను. ఒకరు 1000 మంది తరిమితే ఇద్దరు ఎంతమందిని తరుముతారు? 10,000 మందిని. ఆ రేషియో ఏంటో నాకు అర్థం కాల. ఒకళ్ళు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంతమందిని తరపాలి? ఆప్షనల్గా 2000, కానీ 10,000 అంటాడు. మీరిద్దరు కూడా అనేక మందిని ప్రభు యొక్క రాజ్య విస్తరణలో అనేక కోట్లాది మందిని తీసుకురావాలని ఆయన